దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడిచ్చినటువంటి ఈ నూతన దినము కొరకు, ఈ నూతన సమయం కొరకు, ఈ తరుణం కొరకు దేవాది దేవునికి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము 23వ కీర్తన 1వ వచనము. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. యెహోవాను కాపరిగా కలిగి ఉండడమే గొప్ప ధన్యత. అటువంటి ధన్యత ఈ దినాన నీకు నాకు దేవుడిస్తూ ఉన్నాడు. ఈ ధన్యతలో దాగి ఉన్నటువంటి భావాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, గొర్రెల కాపరి ఎప్పుడు గొర్రెలకు ముందు నడుస్తాడు, గొర్రెలు వెనక నడుస్తాయి. అంటే మనం ఈ దినం అనుభవించబోయే ప్రతి అనుభవంలో మనకంటే ముందు యెహోవా నడుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన కాపరి. ఆయన నడిచిన తర్వాత, ఆయన రుచి చూచిన తర్వాత ఆ అనుభవాన్ని మనకి ఇస్తాడనమాట. అప్పుడు మనం దానిని అనుభవిస్తాము. కనుక ఇది ఇచ్చేటటువంటి మొట్టమొదటి ఆధిక్యత, ఆయన మన కాపరి, ఆయన మన ముందు నడుస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే, అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. నిన్ను లోకంలోనికి పంపించేటప్పుడు నీకంటే ముందు నీ కాపరి నడుచును. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది, నువ్వు వెళ్ళబోయే మార్గంలో నీకు ఏమి ఎదురవుతుందో నీకు తెలియదు, నీకు అర్థం కాదు. కానీ ఒక్కటి తెలుసు, నీ ముందు నడుస్తున్నవాడు నీ కాపరి. నీకు ఏది తగలకుండా, రాకుండా, నీవు పడిపోకుండా, హాని కలగకుండా కాపాడేటటువంటి నీ కాపరి నీకు ముందు నడుస్తున్నాడు కనుక నీకు భయం లేదు. మూడో విషయానికి వస్తే, ఆయన చేతిలో ఒక దండం ఉంది, ఒక దుడ్డుకర్ర ఉంది. ఈ దుడ్డుకర్ర నిన్ను క్రమశిక్షణలో పెడుతుంది, ఈ దండం నిన్ను ధైర్యంతో ముందుకు నడిపిస్తుంది. ఇవి రెండూ నీకున్నప్పుడు నీకు లేమి లేదు. ఆయన నీ కాపరి. ఆయన కాపరిగా నీవు సంతోషంగా ఈ దినాలన్నిటిలో ఆయనకు మహిమ తీసుకొని వచ్చుదువు గాక. పరిశుద్ధుడు అయిన మా పరలోక ప్రియ తండ్రి, నా గొప్ప కాపరి, నీకు వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభా, మేము అనుభవిస్తూ ఉన్న ఏ అనుభవం కూడా తండ్రి నీవు రుచి చూడకుండా మాకు ఇవ్వలేదు. మా ముందు నీవు నడుస్తున్నావు కనుక నీకు వందనాలు. మేము పొందబోయే సవాళ్ళన్నీ కూడా తండ్రి మాకంటే ముందు నీవు ఎరిగిన దేవుడవు కనుక, నీ చేతిలో దుడ్డు కర్ర ఉంది కనుక, దండం ఉంది కనుక నీకు వందనాలు ప్రభా. శత్రువు నుండి మమ్మల్ని కాపాడే దేవుడవు, మమ్మల్ని క్రమశిక్షణలో పెట్టే దేవుడవు కనుక వేలాది వందనాలు నీకు చెల్లిస్తూ మా కాపరి నీ చేతుల్లో మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.